ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా యేసయ్య మన రోగములను శిలువ మీద భరించాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా? నువ్వు రోగంతో దుఃఖపడుతున్నావా? నువ్వు భరించలేని నొప్పిని అనుభవిస్తూ నేను ఎప్పుడు బాగుపడతానని ఆలోచన చేస్తూ ఉంటున్నావా? ఇదిగో నీకు శుభవార్త. నిశ్చయముగా యేసయ్య నీ రోగములను భరించి ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి వ్యాధిని ఆయన తొలగించి ఉన్నాడు. యేసు పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత అని వాక్యము సెలవిస్తుంది. నిశ్చయముగా ఆయన నిన్ను బాగు చేసి ఉన్నాడని విశ్వాసము కలిగిన బిడ్డగా నీవు నోటితో యేసయ్య పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత అని నువ్వు ఒప్పుకో. ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకుంటావో స్వస్థపరిచే యెహోవా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థత నీకు శీఘ్రముగా అనుగ్రహించి నువ్వు ఎటువంటి భయంకరమైన వ్యాధితో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాధిలో నుండి యేసయ్య నీకు విడుదలనిచ్చి నిన్ను లేవనెత్తుతాడు. క్యాన్సరా, డయాబెటీసా, హార్ట్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, నీ శరీరంలో ఏ అవయవంలో ఏ ప్రాబ్లం ఉందో దానిని బాగు చేయగలిగిన వాడు ఒకే ఒక వైద్యుడు, ఆయన యేసయ్యనే. ఆయన పరమ వైద్యుడు. నిన్ను బాగు చేసి నిన్ను లేవనెత్తి నిన్ను నడిపించగలిగిన వాడు ఆయనే. ఆయన ఇందు విశ్వాసం ఉంచిన బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ.